వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తే ఆ కంప్లైంట్ తీసుకోవాల్సింది పోయి, ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి, ఆ పోలీసు పెద్ద ఆమెకు తాళి కట్టేశాడు. అవును, కంప్లైంట్ ఇవ్వడానికి, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక అమ్మాయి మెడలో ఒక ఇన్స్పెక్టర్ సిఐ తాళి కట్టేశాడు. ఆశ్చర్యకరమైన సంఘటన ఇది. పోలీసులు అధికారంలో ఉండగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారో ఈ సంఘటన తెలియజేస్తుంది. పోలీసులు టెన్షన్ పడకండి. నేను అందరూ పోలీసుల గురించి మాట్లాడలేదు, కానీ పోలీస్ శాఖలో కొంతమంది క్రూరులు, దుర్మార్గులు, కామాంధులు ఉన్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఈ సంఘటన అలాంటి ఇన్స్పెక్టర్కు సంబంధించిందే, అలాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్కు సంబంధించిందే. ఓ బాధిత మహిళ తన కుటుంబంలో సమస్యలున్నాయి, భర్తతో విభేదాలున్నాయి, సమస్యను పరిష్కరించాలి, అతనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ గడప తొక్కితే ఆ సిఐ గారు ఏం చేశారు? ఆ అమ్మాయిని, ఆ మహిళను చూసి మోహించారు, ఇష్టపడ్డారు. ఆమెకు మాయమాటలు చెప్పారు, ఆమె మెడలో తాళి కట్టారు. ఎస్, బాధితురాలి మెడలో తాళి కట్టిన సిఐ. ఇది నిజంగా జరిగింది. ఈ సమస్యలో ఒక భర్త, అంటే ఆ యువతి భర్త, ఒక సుదీర్ఘ పోరాటమే చేశాడు. చివరికి ఆ సిఐపై యాక్షన్ తీసుకోక తప్పలేదు. అసలు స్టోరీలోకి వెళ్తే సిసిఎస్ సిఐ సురేష్ కుమార్ ఇదంతమిది. కలిగిరి ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి భార్య, అతని కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఆ కుటుంబంలో సమస్యలను పరిష్కరించేందుకు మదనపల్లి డిఎస్పి కార్యాలయానికి వెళ్ళింది. అయితే అక్కడే ఉన్న సిసిఎస్సిఐ ఆమెను చూశాడు, ఇష్టపడ్డాడు, ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమెతో సాన్నిధ్యం ఏర్పరచుకున్నాడు, ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం పవన్ కుమార్కు తెలిసింది. పాత కథే, కానీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. పవన్ కుమార్కు తెలిసింది. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత అతను హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశాడు, ప్రైవేట్ కేసు ఫైల్ చేయించాడు ఆ సిఐపై యాక్షన్ తీసుకోవాలని. కోర్టు ఆదేశాలు కూడా వెళ్ళాయి. కానీ పోలీసులపై యాక్షన్ తీసుకోవాలంటే వెనుక ముందాడతారు కదా. అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి చర్య లేదు. ఆ భర్త పవన్ కుమార్ మాత్రం పట్టు వదలలేదు. న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నాడు. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, పలువురు పోలీసు అధికారులను కలిశాడు. ఎవరిని కలిసినా ఆ సిఐ సురేష్ కుమార్పై యాక్షన్ తీసుకున్న పాపాన పోలేదు, అతన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఓ పాపకు జన్మ కూడా ఇచ్చింది. అంటే ఆ సిఐతోనే కాపురం చేస్తుంది. చేసేది లేక, ఎంత తిరిగినా ఫలితం లేక పవన్ కుమార్ తన భార్య రెండో పెళ్లి చేసుకుంది, సిఐ మోసం చేశాడు అంటూ ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అంటే పిఎంఓకు కంప్లైంట్ ఇచ్చాడు. పిఎంఓలో కాస్త కదలిక వచ్చి డీజీపీ కార్యాలయానికి ఒక నోట్ వచ్చింది. ఆ నోట్ ఆధారంగా ఆ నోట్ను స్వీకరించి ఉలిక్కిపడ్డ పోలీసులు సిఐ సురేష్ కుమార్పై యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. యాక్షన్ తీసుకున్నారు. అతనిపై మదనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అవును, మదనపల్లి పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. అతను వెంటనే సెలవులోకి వెళ్ళిపోయాడు. ఈ సిఐ సురేష్ కుమార్ ఇంకో నేరం కూడా చేశాడట. అసలు అతను ఉద్యోగంలో చేరడమే తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో వచ్చాడట. తప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇచ్చి ఉద్యోగంలో జాయిన్ అయినట్టు కూడా ఇప్పుడు ఏపీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతనిపై ఆ కేసు కూడా నమోదైంది. ఇప్పుడు సిఐ సురేష్ కుమార్ ఆ మహిళతోనే ఉన్నాడు, కాకపోతే సెలవులో ఉన్నాడు. ఈ వ్యవహారం పవన్ కుమార్ పిఎంఓ వరకు వెళ్ళడం, అంటే ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించడం ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖలో ప్రకంపన రేపుతోంది. అతనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ పవన్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు ఇప్పుడు అతనిపై కేసు నమోదు కూడా చేశారు. అయితే సెలవులో ఉన్న సిఐ సురేష్ కుమార్ అతనిపై యాక్షన్ తీసుకుంటారా, అతనిపై కేసులు అయితే నమోదు చేశారు కానీ అరెస్టు చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ పోలీస్ శాఖలో ఇలాంటి కామాంధులు చాలామంది ఉన్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్లతో సంబంధాలు పెట్టుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాకపోతే సిఐ సురేష్ కుమార్ ఒక మంచి పని చేశాడు. అతని కోణంలో అది మంచి పనే కావచ్చు. ఎందుకంటే
ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించలేదు. ఏకంగా పెళ్లి చేసుకున్నాడు, మరో కుంపం ముంచాడు. ఆ భర్త పవన్ కుమార్ సుదీర్ఘ పోరాటం కారణంగా స్థానిక పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. ఒక పోలీసుపై పోలీసులు చర్య తీసుకుంటారా, అలా జరగదే అన్నట్టుగా వ్యవహరించారు. కానీ పిఎంఓ స్పందించింది. సూటిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. పోలీసులలో కదలిక వచ్చింది. సురేష్ కుమార్పై యాక్షన్ తీసుకున్నారు. భలే ఉందిగా స్టోరీ. పాపం ఆ మహిళ తన కుటుంబంలో విభేదాలు పరిష్కరించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ గడప తొక్కితే ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకుని ఓ పాపను కూడా కన్నా ఈ సిఐ సురేష్ కుమార్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ భర్త పవన్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు ఎలా స్పందిస్తారు? ఇప్పటి వరకైతే యాక్షన్ తీసుకొని పోలీసులు ఈసారైనా స్పందిస్తారా? వేచి చూడాల్సిందే.